శ్రీ శివాయ గురవే నమః. శ్రీ గురుభ్యో నమః. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. ఒక మహిళా భక్తురాలి తల్లిదండ్రులు ఆమె మేనత్త కుటుంబంతో కలిసి కొంతకాలం క్రితం శృంగేరిని సందర్శించారు. శృంగేరి నుండి బయలుదేరే ముందు రోజు మహాసన్నిధానం వారు వారి తిరుగు ప్రయాణం యొక్క వివరముల గురించి ఆమె తండ్రిని అడిగి తెలుసుకున్నారు. వ్యాపారం నిమిత్తం హుబ్లీని సందర్శించాలని తాను అనుకుంటున్నాడని, మిగతా వారు బెంగళూరు మీదుగా మద్రాసుకు వెళతారని ఆమె తండ్రి స్వామివారికి విన్నవించాడు. ఒక జంటగా ఇక్కడకు వచ్చినప్పుడు జంటగానే ఇంటికి వెళ్ళాలని ఆచార్యుల వారన్నారు. ఆమె తండ్రి వెంటనే హుబ్లీకి వెళ్ళే తన ప్రణాళికను మార్చుకొని ఇతరులతో పాటు మద్రాసుకు తిరిగి వెళ్ళాడు. కొన్ని రోజుల తర్వాత ఈ విషయాన్ని ఆమె తండ్రి మరొకరితో పంచుకున్నప్పుడు ఆ సమయంలో హుబ్లీ మతపరమైన అల్లర్లలో చిక్కుకున్నదని, మరియు అతను ఆ స్థలాన్ని కానీ సందర్శించి ఉంటే అది అతనికి ఎంతో ప్రమాదాన్ని చేకూర్చేదని వారు చెప్పారు. అది విని అతడు అమితాశ్చర్యానికి గురయ్యాడు. ఇదే ఆశ్చర్యం అంటూ ఉంటే ఇంకొక సంఘటన కూడా జరిగింది. ప్రణాళికల్లో మార్పు కారణంగా ఆమె తండ్రికి బెంగళూరు నుండి మద్రాసుకు వెళ్ళడానికి టికెట్ లేదు. మిగతా వారికి అందరికీ టికెట్లు దొరికాయి. అతను బెంగళూరు స్టేషన్ వద్ద కౌంటర్లో టికెట్ కొన్నాడు, మరియు యాదృచ్ఛికంగా కౌంటర్ వద్ద టికెట్ కొన్న చివరి వ్యక్తి కూడా ఇతనే. ఆ వెంటనే కౌంటర్ మూసివేయబడింది. అతను రైలు ఎక్కగానే ఇంకా ఆశ్చర్యానికి గురయ్యాడు. తన సీటు, తన భార్య సీటు పక్కనే ఉందని కనుక్కున్నాడు. మహిళా భక్తురాలి యొక్క తల్లి సీటు 36వ నెంబరు, మరియు తన అత్త కుటుంబానికి 38, 39 సీట్లు కేటాయించారు. కౌంటర్లో టికెట్ కొన్నప్పుడు 37వ నంబర్ సీటు ఖాళీగా ఉంది. అది యాదృచ్ఛికంగా తిరిగి ఆమె తండ్రికి కేటాయించబడింది. ఇదంతా జగద్గురువులు శ్రీ 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 అభినవ విద్యాతీర్థ మహాస్వామి వారి దయతో, వారి లీలతో జరిగింది. శ్రీ గురు పాహిమాం, పరమదయాలో పాహిమాం, శృంగేరి జగద్గురు పాహిమాం. సర్వం శ్రీ గురుదివచరణారవిందార్పణమస్తు. స్వస్తి. శృంగేరి జగద్గురువులకు సంబంధించినటువంటి మరిన్ని లీలల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.